హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విభిన్నం నా ప్రయాణం. ఈరోజు మనం దర్శించుకోబోయే ఒక గొప్ప పుణ్యక్షేత్రం కీసరగిరి మరియు కీసరగుట్ట అని పిలుస్తారు. ఈ గుడి మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొలువై ఉంది. ఇది శ్రీరామచంద్రుడు తన చేతులతో స్వయంగా ప్రతిష్ఠించిన విగ్రహం. ఇప్పుడు దీని స్థల పురాణం తెలుసుకుందాం. ఇది త్రేతాయుగంలో జరిగిన ఒక సంఘటన. పూర్వం శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత అయోధ్య నగరానికి తిరిగి వెళ్తుండగా మధ్యలో కీసరగిరి కొండపైన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు శ్రీరామచంద్రుడికి ఒక ఆలోచన కలిగింది. రాముడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్న మహర్షులు ఒక గొప్ప ముహూర్తాన్ని నిర్ణయించారు. వెంటనే శ్రీరామచంద్రుడు హనుమంతుల వారిని కాశీ నుంచి వెళ్ళి శివలింగాన్ని తీసుకుని రమ్మన్నారు. ఇప్పుడు హనుమంతుల వారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుండి బయలుదేరారు. అయితే ముహూర్త సమయం దగ్గరికి వస్తున్న హనుమంతుల వారి రాక ఎవరికీ కనపడలేదు. అయితే ఎక్కడ ఆలస్యం అవుతుందో అని శ్రీరామచంద్ర వారు మనసులోనే తలుచుకుంటూ ఉంటారు. ఇది ఇలాగుండగా అప్పుడు ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై శ్రీరామచంద్ర వారికి ఆత్మలింగాన్ని తన చేతిలో పెట్టి అక్కడి నుంచి మాయమైపోతారు. ముహూర్తం దాటిపోతుందని శ్రీరామచంద్ర వారు ఈశ్వరుడు ఇచ్చిన ఆ ఆత్మలింగాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్ఠిస్తారు. అయితే ఇంతలోపు హనుమంతుల వారు 101 లింగాలతో తన భుజాల మీద మోసుకుని వచ్చి శ్రీరామచంద్రుల వారు ముందు నిలబడ్డారు. తన రావటానికి ముందే అక్కడ ఉన్న ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించడం చూసి హనుమంతుల వారు బాధపడ్డారు. ఆ 101 లింగాన్ని ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా విసిరేశారు. అప్పుడు శ్రీరామచంద్రుల వారు హనుమంతుల వారిని పిలిచి, హనుమ, నువ్వు తెచ్చిన లింగాలని మరియు నిన్ను దర్శించుకున్న తర్వాతే భక్తులు నేను ప్రతిష్ఠించిన ఆత్మలింగాన్ని దర్శించుకుంటారు అని హనుమంతుల వారికి చెప్పారు. ఆ క్షణాన ఆ ప్రాంతం పేరు కీసరగిరి, కాలక్రమేణా ఆ ప్రాంతం పేరు కీసరగుట్టగా మారింది. ఆలయం సమీపాన వచ్చాం. ఇప్పుడు ఆలయం ముందు నంది కనపడుతుంది కదా, ఇది చూడడానికి చాలా బాగుంటుంది, చాలా కనుల విందుగా ఉంటుంది. మేము పొద్దున్నే రావడంతో జనాలు కూడా గట్టిగా లేరు. సో దగ్గరగా 10 నిమిషాలు సమయం ఇక్కడే గడిపాను. ఈ ప్రాంతం నుంచి ఈ నంది దగ్గర నుంచి అసలు కదలబుద్ధి కాలేదు. సరే, ఇంకా మనం ఆలయానికి వెళ్దాం. ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోతుంటే ఆ మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు. లేకపోతే కారు బైక్ ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఘాట్ రోడ్ ఉంటుంది, చాలా చిన్న ఘాటు. ఎక్కేసిన తర్వాత వచ్చేయచ్చు. వచ్చిన వెంటనే ఇది ఒక అద్భుతమైన దృశ్యం. శివలింగం మరియు శివుడు చాలా రేర్గా ఉంటుంది ఇది. సో ఇది క్యాప్చర్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది ఇది. తర్వాత వానల సైన్ మాత్రం చాలా గట్టిగా ఉంది ఇక్కడ. సో ఎప్పుడైనా ఎవరైనా ప్లాన్ చేసుకుని వస్తే బ్యాగులు గట్ట జాగ్రత్త, ఎక్కడ వదలకండి. పూజా సామాగ్రి కూడా ఇక్కడే దొరుకుతుంది, కాకపోతే మీరు బెటర్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవటం. ఇదే రాజగోపురం. ఇంకా మనం లోపలికి వెళ్దాం దర్శించుకోవడానికి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ రకరకాల పూజలకు సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెడుతున్నాను, చూడండి. ఇక్కడ రుద్రాక్ష పూజ అనేది ఫేమస్ అంట. చాలామంది వీడియోస్లో కూడా చూశాను. ఇక్కడ పంతులు గారిని కూడా అడిగాను. ఇదే గర్భగుడి ముందు ఇది ప్రాంతంలో. ఇక్కడ కొంచెం వీడియోలు తీయడానికి కొంత పోలీస్ వాళ్ళు వద్దన్నారు. సో నేను ఈ కొంచెం మార్గంలో తీసిన తర్వాత ఇంకా గర్భగుడిలో వీడియో కూడా చేయలేదు. అది చేయకూడదు కూడా, చెప్పకపోయినా నేను చేయను, కాకపోతే చెప్పారు. బట్ ఇక్కడే హారతి అంటిస్తారు గజస్తంభం దగ్గర. జనం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు నేను గర్భగుడిలోకి వెళ్తున్నాను. ఇంకా వీడియో తీయట్లేదు, కంటిన్యూ చేస్తాను తర్వాత. ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను. ఇది గూగుల్లో తీసి పెట్టిందే స్క్రీన్ షాట్. దేవస్థానం సంబంధించింది. గర్భగుడిలో శివుడు ఇలాగుంటారనమాట. హనుమంతుల వారు తెచ్చిన విగ్రహం గుడిగా వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇంకో గుడి ఉంటుంది, మారుతి గుడి అని చెప్పి. ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ అయితే ఏ అబ్జెక్షన్ చేయలేదు. అలాగని నేను కూడా గర్భగుడి వరకు వెళ్ళలేదు, తాళం వేసి ఉంది. బయట నుంచే వీడియో తీయడానికి ట్రై చేశాను, మీరు ఇప్పుడు చూడొచ్చు.
ఇంకా బయటకు వచ్చిన తర్వాత నరసింహస్వామి వారి గుడి ఉంటుంది. ఇది కూడా 17వ శతాబ్దంలో రాజావారు ఈశ్వరుడు గుడి ఉంది కదా, శ్రీవారి గుడి కూడా కడదామని చెప్పి 17వ శతాబ్దంలో కట్టిన గుడి ఇది. దీని లోపల కూడా వీడియో తీయలేదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. శివరాత్రికి కార్తీక మాసానికి అయితే జనాలు ఇసుకేస్తే రాళ్ళన్ని జనమంది ఉంటారు ఇక్కడ. సో ఇది కాబట్టి ఖాళీ. సోమవారం రోజు కూడా జనాలు చాలా ఎక్కువ మంది వస్తారు, భక్తులు. ఇక ఇది అయిపోయిన తర్వాత ఇది గజస్తంభం. ఇది కూడా 17వ శతాబ్దంలో ఏకశిలా గజస్తంభం అంటారంట. ఆ రాజావారు అప్పుడు నిలబెట్టిన గజస్తంభం అని ఇక్కడ జనాలు చెప్పారు. ఇది నాగమ్మ వారు. బయట రాజగోపురం రైట్ సైడ్లోనే ఉంటుంది, కాకపోతే మనం తిరిగి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఈ ఆర్క్ 17వ శతాబ్దానికి చెందింది. ఇది కొంచెం ఆర్కిటెక్చర్ మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ గుడే కాకుండా పురాతన నమూనాలు కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. అందులో ఇదొకటి. మరియు దీనికి సంబంధించిన నాణాలు కూడా ఉన్నాయి. అదే 17వ శతాబ్దం రాజావారు అన్నాను కదా, ఆ రాజావారికి సంబంధించిన విషయం ఇది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా అద్భుతం కదా, ఒకే ప్రదేశంలో అటు దేవస్థానం మరియు రాజ్యం పాలించిన వస్తువులు దొరకటం. ఇది హనుమంతుల వారు బయట పెట్టిన విగ్రహం. ఇది చాలా ఎత్తు ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. ఇది నా మొట్టమొదటి వీడియో. ప్రేక్షకులకి ఇది మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా బాగా తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.